తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ప్రయోజనము. ఇది నాకు ఇచ్చినటువంటి అంశం. నిజానికి సాహిత్య విమర్శ సృజనాత్మక ప్రక్రియలలాగా, సృజనాత్మక రచనల్లాగా మనం ఒక విషయాన్ని ఎన్నుకొని ఆ విషయంతో మనం ఏదో మమేకమై ఆ కవితలో ఉన్న పంక్తుల్ని మళ్ళొక్కసారి చెప్పుకొని ఎంత బాగా చెప్పాడు అని అందులో ఉన్న అభివ్యక్తి విశేషాన్ని, లేకపోతే అందులో ఉన్న ఒక ఆలంకారిక అభివ్యక్తినో లేదా ప్రతీకనో భావచిత్రాన్నో దేన్నో ఒకదాన్ని మనం చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక రకంగా సాహిత్య విమర్శే. కానీ అక్కడ సృజన మీద మాట్లాడుతూ ఉండటం వల్ల, అది కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, కథ కావచ్చు, మాట్లాడుతూ ఉండటం వల్ల అందరికీ అర్థమైనట్టుగా ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలిసినట్టుగా ఉంటుంది. లేదా ఇతనే ఆ విషయానికి సంబంధించిన ఆ కవితనో ఆ వాక్యాన్నో ఆ కథనో కొంత చెప్తాడు కాబట్టి కథ తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. మరి సాహిత్య విమర్శ విషయం అట్లాంటిది కాదు. సాహిత్య విమర్శ విషయం అట్లాంటిది కాదు. మరి మాట్లాడేటటువంటి వ్యక్తి ఎదుటివాడికి ఆ విషయం బోధపరచాలి, లేదా ఆ విషయాన్ని ఎదుటివారికి అర్థం చేయించాలి అంటే అతనికి ఉన్న అవకాశం ఏమిటి అని అంటే, ముందుగా సాహిత్యం చేసేటటువంటి పని ఏమిటి అని అంటే, మన మానసికమైనటువంటి లేదా మన ఉద్వేగాలు, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిస్పందనగా మనం సాహిత్య సృష్టి చేస్తే దానిని చదివినటువంటి వాడు కూడా అదే రకమైనటువంటి భావోద్వేగాన్ని పొందుతాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, తండ్రిని పోగొట్టుకున్నవాడు పడేటటువంటి బాధ ఏదైతే ఉందో, నా కళ్ళ ముందు నా తల్లిదండ్రులు హాయిగా కళ్ళ ముందు ఉన్నారు, నాకు నా జీవితంలో అటువంటి అనుభవం లేదు, కానీ తల్లినో తండ్రినో పోగొట్టుకున్న వాడిని చూస్తే నాకు బాధ కలుగుతోంది. నా జీవితంలో అలాంటి అనుభవమే లేదు కదా, నాకెందుకు కలిగింది అట్లా? అలా జరగకూడదు కదా. అంటే సాహిత్యం ఇటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి దానిని మనలో, పాఠకుడిలోనో సహృదయుడిలోనో వ్యక్తం చేస్తూ ఉన్నది. కాగా సాహిత్య విమర్శన గురించి మాట్లాడటము అని అంటే, మన లోపల ఉండే భావోద్వేగాలను, లేకపోతే ఒక కళను మనం చదవటం ద్వారానో లేదా వినటం ద్వారానో మనం పొందేటటువంటి జ్ఞానేంద్రియాల చలనం ఏదైతే ఉందో అది సాహిత్య విమర్శ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, ఒక కళ మనకు ఏ రకమైన అనుభూతిని ఇస్తున్నది అన్నదే సాహిత్య విమర్శకు ప్రధానమైనటువంటి అంశం. కాగా మరి ఇది మనకెలా తెలుస్తుంది, పాఠకుడిగా నాకెలా అనుభవంలోకి వస్తుంది అని అంటే, అదే జ్ఞానేంద్రియాల ద్వారా మనకు తెలియటం. నాకెందుకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, నాకెందుకు ఏదో రకమైనటువంటి ఒక మానసిక ఉద్వేగం కలుగుతున్నది ఒక విషయాన్ని చూసినప్పుడు అని మనకు కలిగేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాహిత్యానికి పాఠకుడిగా మన ప్రతిస్పందనలు. ఇక్కడి దాకా మన అందరిలోనూ ఉంటుంది. ఒక రచన చదవగానే, ఇప్పుడు మొనాలిసా గారు ఒక కవిత చదివారు, చదవగానే
బాగుంది అని అనిపించినటువంటిది మనం చెప్పాం, బాగుంది అన్నాం, నైస్ అన్నాం. కవితలో వాక్యాలు బాగుండటమా, వారు ప్రజెంట్ చేసిన విధానం బాగుండటమా, దేనివల్ల అందులో ఉన్న పదబంధాలు బాగుండటమా, ఎందుకు బాగున్నది అని మనం చెప్పటం మొదలైన దగ్గరి నుంచి సాహిత్య విమర్శ మొదలవుతుంది. నాకు బాగుంది అంటే ఎందుకు బాగుంది, నాకు ఇది బాగా నచ్చలేదు లేదా బాగాలేదు అనిపించింది, ఎందుకు బాగాలేదనిపించింది అని చెప్పటం ప్రారంభమైన దగ్గర నుంచి సాహిత్య విమర్శ మొదలైనట్టు లెక్క. అయితే మనందరిలో కూడా సాహిత్య విమర్శకుడు ఉంటాడు, కానీ మనకు తెలియకుండానే వాడిని తొక్కేస్తుంటాం. ఎందుకు తొక్కేస్తూ ఉంటాం అని అంటే, ఏమో బాగాలేదంటే ఏమనుకుంటారో ఏమో, బాగుంది అని అంటే కూడా ఏమనుకుంటారో అనే స్థితి రావాలి రచయితకి. బాగుంది అన్నాడు, బాగుంది బాగుంది అంటున్నారు, కానీ ఎందుకు బాగుంది అని చెప్పేవాడు కావాలి కదా వాడికి. ఎందుకు బాగుంది చెప్పేవాడు కావాలి కదా. వండిన పదార్థాన్ని తల్లి వడ్డించిన తర్వాత ఇది బాగాలేదు అని పిల్లవాడు అనేశాడు, ఎందుకు బాగాలేదు అని చెప్పే స్థితి రావాలి. అక్కడ సాహిత్య విమర్శ మొదలవుతుంది, అక్కడ ఆ ఆలోచన మొదలవుతుంది. కాగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, పాఠకుడిగా మన ప్రతిస్పందన, దానిని మన భావోద్వేగాల్ని, మానసిక స్థితిని, మనకు కలిగిన అనుభూతిని వాక్యాల రూపంలో ఎప్పుడైతే మనం పెట్టటానికి, మాటల రూపంలో ఎప్పుడైతే మనం చెప్పటానికి ప్రయత్నం చేస్తామో అక్కడ సాహిత్య విమర్శ మొదలవుతుంది. ఇది మొదటి అడుగులో మనం గమనించవలసిన విషయం. మరి ఇది ఎప్పుడు సిద్ధాంతం అవుతుంది? సాహిత్య విమర్శ సిద్ధాంతం అంటున్నాం. సాహిత్య సిద్ధాంతం ఎప్పుడవుతుంది అని అంటే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సాహిత్యాన్ని చూడటానికి మన పెద్దలు కొన్ని రకాలైనటువంటి పద్ధతులని ఏర్పాటు చేశారు. గెలాక్సీ ట్యాబ్ గారు ఎవరో వారు మ్యూట్ చేసుకోవాలి. సాహిత్య విమర్శకు సంబంధించిన రీతులు ఏవైతే ఉన్నాయో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధాంతాలుగా మారతాయి. అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక విషయం సిద్ధాంతం ఎప్పుడవుతుంది, మనకి అనంటే, దానిని తరువాతి వారు అనుసరించినటువంటి విధానాన్ని బట్టి, తరువాతి వారు దాన్ని ఒప్పుకున్న విధానాన్ని బట్టి అది సిద్ధాంతమై ఒక్క నిమిషం దయచేసి మ్యూట్ చేసుకోండి, అందరూ మాట్లాడేవాళ్ళు తప్ప. ప్లీజ్ అందరు మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి. సరోజ, అడ్మిన్ గా నువ్వు అందరినీ మ్యూట్ చేయొచ్చు. అదే చేసేనా మరి అందరినీ చేస్తే తర్వాత ఆయన ఒక్కరు ఓపెన్ చేసి మాట్లాడతారు. ఓకే, మళ్ళీ ఓపెన్ అవుతుందా వాళ్ళకి? అవుదా? అవుతుంది వాళ్ళు అవుతుందా? ఓకే ఓకే, మర్చిపోయాను నేను ఇక్కడ మ్యూట్ అందరినీ, మ్యూట్ ఎవరివని కదా. తర్వాత ఆయన మ్యూట్ ఎవరి అన్నది ఎందులో ఉంది? ఇక్కడ మోర్లోనా? మర్చిపోయాను. మోర్ కింద చూడు, మోర్ టూల్స్ దగ్గర కొట్టేయండి, మ్యూట్ కొట్టేయండి, పర్వాలేదు. వాళ్ళిద్దరు దగ్గర కొట్టండి, ఇద్దరే ఉన్నారు. మళ్ళీ మాట్లాడితే చూద్దాం. పార్టిసిపెంట్స్ దగ్గర పక్కన కొట్టేయచ్చు, మీరు ఒక్కొక్కరు కొట్టేయచ్చు, చూద్దాం. సో ఎప్పుడు సిద్ధాంతం అవుతుంది అంటే,
తరువాతి వారు దానిని అనుసరించటం వల్ల అది సిద్ధాంతం అవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి, లేదా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, కేవలం నేను అనుసరించిన లేదా ఒక సాహిత్య విమర్శకుడు అనుసరించిన ఒక విధానం వల్ల, ఒక రీతి వల్ల అది సిద్ధాంతమై కూర్చోదు. దానిని తరువాతి తరం ఎంతవరకు అంగీకరించింది, దాన్ని ఎంతవరకు ఒప్పుకుంది అన్న దాన్ని బట్టి అది సిద్ధాంతమై కూర్చుంటుంది. అంటే ఈ సిద్ధాంతం మళ్ళీ ఓ రెండు రకాలు. ఒకటి, సాహిత్యం ఎట్లా ఉండాలి, సాహిత్యం యొక్క అభివ్యక్తి ఎట్లా ఉండాలి, దాని విధానం ఏమిటి, కవి అనేవాడు ఎట్లా ఉండాలి, సాహిత్యకారుడు అనేవాడు ఎట్లా ఉండాలి, ఇలా రచన రచయిత అన్న ఇద్దరిని వారి వారి లక్షణాలని వారి వారి పద్ధతుల్ని చెప్పటం కోసం తయారైనటువంటి వ్యవహారం అంతా ఒక రకం. దీన్ని మనం అలంకార శాస్త్రమనో అలంకారికుల యొక్క ఆలోచన విధానమనో చెప్పటం. ఇది ఒకటి. ఇంకొకటి, ఒక రచన ఎందుకు గొప్పగా ఉన్నది, ఇందులో ఏ విషయం ఉండటం వల్ల ఇది గొప్పగా ఉన్నది అని కొంతమంది ప్రాచీన కవులను లేకపోతే ఆధునిక కవులను ఎవరినో ఒకరిని ప్రమాణంగా తీసుకొని ఈ రచనలో ఇలాంటి విశిష్టతలు ఉండటం వలన ఇది విశిష్టమైన రచన, గొప్ప రచన అని మనం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు ఒక కాళిదాసునో భవభూతినో మరొకరినో నన్నయ్య గారినో విశ్వనాథనో గురజాడనో మరొక కవినో ఉదాహరణ తీసుకొని ఆ ప్రమాణాలని బట్టి సాహిత్యంలో ఇలాంటి విషయాలు ఉండటం వలన, ఇలాంటి అభివ్యక్తి విశేషం ఉండటం వలన ఇది ఉన్నతంగా కనిపిస్తున్నది, గొప్పగా కనిపిస్తున్నది అని నిర్ణయం జరుగుతుంది. కాగా రచయిత రచన ఎట్లా ఉండాలి అని చెప్పేది ఒక రకమైన సిద్ధాంతం అయితే, మరొకటి ఆ రచనలో ఉన్నటువంటి కళాత్మక విలువలు లేదా సామాజిక విలువలని బట్టి ఈ ప్రమాణాలు ఉండాలి అని మాట్లాడినప్పుడు అది తరువాతి కాలంలో ఏమవుతుంది అని అంటే సిద్ధాంతం అవుతుంది. అలాంటిదే మార్క్స్ సామాజిక సిద్ధాంతాల దృష్టిలో చూస్తే మార్క్సిజం కావచ్చు, స్త్రీవాదం కావచ్చు, దళితవాదం కావచ్చు, మరొక వాదం కావచ్చు. ఇవన్నీ సామాజిక సిద్ధాంతాలు. కాగా మూడో విషయం దగ్గరికి వస్తున్నాం. రెండవ విషయం, విమర్శ అంటే ఏమిటో మాట్లాడుకున్నాం. విమర్శ తరువాత ఒక విమర్శ పద్ధతి సిద్ధాంతం ఎప్పుడవుతుంది అనేది అనుకున్నాం. ఆ సిద్ధాంతం ఎప్పుడు సిద్ధాంతంగా అంగీకరించబడుతుంది, అందులో ఏముంటుంది అని అనుకున్నాం. మరి ఇన్ని రకాల సిద్ధాంతాలు ఎందుకు, ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఎందుకు? మనిషి అనేటటువంటి వాడు ఇలా ఉండాలి అని ఒక నియమాన్ని, నిబంధనని మనం చెప్పేశాం. చెప్పిన తర్వాత మళ్ళీ ఇలాంటి మనుషులు, అలాంటి మనుషులు అని మళ్ళీ కేటగిరీలు ఎందుకు? ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఎందుకు అంటే, వయోరీత్యా, వయస్సు రీత్యా ఒక 10 ఏళ్ల పిల్లవాడికి ఉన్న నియమం 25 ఏళ్ల పిల్లవాడికి ఉండదు కదా. 25 ఏళ్ల వాడికి ఉన్న నియమం 50 ఏళ్ల వాడికి ఉండదు కదా. 50 ఏళ్ల వాడికి ఉన్న నియమం 75 సంవత్సరాల వాడికి ఉండదు కదా. 6 లోపల 60 తర్వాత మాట వినరు అనే ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి, ఆ మధ్యలో మళ్ళీ 4 కేటగిరీస్ ఉంటాయి కదా.
అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటంటే సాహిత్యంలో కూడా మనం వ్యక్తులలో వయోరీత్యానో వాళ్ళ మానసిక స్థితి రీత్యానో వారు పుట్టి పెరిగిన వాతావరణ రీత్యానో మరో కారణం చేతో లేదా వారు ఉన్న స్థల కాలాలని బట్టో ఒక నియమం ఏర్పరుస్తున్నాం కదా, ఒక పద్ధతిని ఏర్పరుస్తున్నాం కదా. అట్లాగే సాహిత్యంలో కూడా కాలానుగుణంగా కొన్ని కొత్త రకమైనటువంటి విమర్శ రీతిలో విమర్శ పద్ధతులో వచ్చాయి. ఆ విమర్శ పద్ధతులు ఎప్పటికప్పుడు కొత్తగా అవసరమైన విషయాలుగా ఉన్నాయి. అట్లా సాహిత్య విమర్శ రీతులు పెరుగుతూ పోయాయి, లేదా విమర్శ పద్ధతులు పెరుగుతూ పోయాయి. అవి వాటి యొక్క ప్రామాణికత వల్ల సిద్ధాంతాలై కూర్చున్నాయి. అయితే ఈ సిద్ధాంతాలు ఇట్లాంటి మాటలు అన్నిటినీ కలిపి ఒక 2-3 కేటగిరీస్లో చెప్పేయవచ్చు. వస్తువు కేంద్రంగా లేదా కంటెంట్ విషయం కేంద్రంగా ఉండే విమర్శ సిద్ధాంతాలు ఒక రకమైనవి. ఇది కొంత సామాజిక భూమికని ప్రధానంగా చేసుకుని ఉంటాయి. అట్లాగే ఎటువంటి వస్తువుని ఎన్నుకోవాలి, ఎటువంటి విషయాన్ని ఎన్నుకోవాలి అని చెప్పేటటువంటి పద్ధతులకు సంబంధించినవి ఉంటాయి. ఇది వస్తు విమర్శకు సంబంధించి. తర్వాత విషయం ఎంత గొప్పగా ఉంటే ఏమిటండి, చెప్పే పద్ధతి పోవడలేదు, విధానం లేదు. మనం ఒక వంటని మన కళ్ళ ముందు ఎక్కడో భోజనానికి ఒక 5 స్టార్ హోటల్కో ఎక్కడికో వెళ్ళాం. కళ్ళ ముందు అతను పరిచిన విధానం, ఆ వంటని మన కళ్ళ ముందు పరిచిన విధానం చాలా అద్భుతంగా ఉంది, చూడటానికి చాలా గొప్పగా ఉంది. రుచి పాడు ఏమీ లేదు. శిల్పం ఎక్కువైపోయింది, వస్తువు తక్కువైపోయింది. వస్తువు చాలా గొప్పగా ఉంది, ప్రజెంటేషన్ బాగాలేదు. ఏమైంది? శిల్పం లోపించింది అన్నాం. అంటే వస్తు శిల్పాల సమతూకం జరగాలి. సరే, వస్తువు కేంద్రంగా ఉన్నటువంటి విమర్శలు మనకి సంఘ సంస్కరణ, సామాజిక ఉద్యమాలు, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, డయాస్పోరా, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. శిల్పానికి సంబంధించింది ఎంత గొప్ప స్త్రీవాదమైనా సరే, ఎంత గొప్ప మైనారిటీవాదమైనా సరే, మరొకటైనా సరే చెప్పే విధానంలో ఒక అందం లేకపోతే అది ఆకర్షించబడదు. అమ్మ కట్టుకున్న చీరకున్న అంచుల్లా అమ్మకు మేమిద్దరం, భుజానికున్న అంచులా తమ్ముడు, కాళ్లకు తగులుతున్న అంచులా నేను అని ఒక అమ్మాయి రాసిన కవితలో అమ్మకు చీరకి 2 అంచులు ఉంటాయి అని చెప్పడం పెద్ద విషయం కాదు కదా. కానీ ఆ అభివ్యక్తిలో, ఒక స్త్రీ మాత్రమే చేయగలిగిన అభివ్యక్తిలో ఆమె ఒక అలంకారాన్ని జోడించి చెప్పడం ద్వారా ఒక అందం తీసుకొచ్చింది కదా. వేమన పద్యం దృష్టాంతాలంకారం లేకపోతే ఏమి అందం? ఆ మొదటి 2 లైన్లే రాసి ఊరుకొని ఉంటే 3వ లైన్ లేకపోతే దానికి ఆ బరువు ఎక్కడిది? అలంకారం మీద ఆధారపడ్డాడు కదా. విషయమే చెప్పినా సరే అందులో ఒక కొత్తదనం ఉండాలి కదా. అన్ని చోట్ల అలంకారాలు ఉండాలని నియమం ఏం లేదు. కానీ చెబుతున్న ఒకానొక వాక్యం లేదా విషయం ఎందుకు అందంగా ఉంది అంటే, ఒకరు అలంకారాల వల్ల అందంగా ఉంది అన్నారు, ఒకరు ప్రతీక వల్ల అందంగా ఉంది అన్నారు, ఒకరు ఇమేజరీ భావచిత్రం వల్ల అందంగా ఉందన్నారు, మరొకరు అనుభూతినిస్తోంది. ఆ వాక్యం వినగానే మన కళ్ళు చెమరుస్తున్నాయి. గాలినై వచ్చాను గగనానికి,
వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి అని ఎవరో పాట రాసుకున్నారు. పుట్టినప్పుడు ఏడ్చాము, చచ్చేటప్పుడు గాలిలో పోయాము అని చెప్పటం అన్నది ఎంత, వేణువు అనేది, గాలి అనేది ఎంత అభివ్యక్తి సౌందర్యంగా ఉన్నది. అట్లా కవి తాను చెప్పదలుచుకున్న ఒక భావాన్ని ఎటువంటి శిల్ప విశేషం చేత అందంగా చెప్తాడు. అది కవిత్వంగా మారుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా కవిత్వం రాయాలి, ప్రజల కోసమే కవిత్వం రాయాలి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత అభివ్యక్తి సౌందర్యం సాధించకపోతే ఆ కవిత బతకలేదు కదా. గురజాడ దేశభక్తి గీతంలో అన్ని స్టేట్మెంట్సే, అదే పూర్ణమ దగ్గరికి వచ్చేసరికి కొంత కవితాత్మకమైనటువంటి లక్షణం కనిపిస్తుంది కదా. ఇట్లా మనం కవులని లేదా వాళ్ళ రచనా విధానాన్ని గమనించినప్పుడు వారి కవితలో ఉన్నటువంటి ఆ సౌందర్యం దేని ద్వారా ఏర్పడింది అంటే శిల్ప విశేషం వల్ల లేదా అభివ్యక్తి సౌందర్యం వల్ల వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఆముక్తమాల్యదలో గోదాదేవిని వర్ణిస్తూ కృష్ణదేవరాయలు, పద్యం కంఠస్థం లేదు కానీ భావం ఏమిటి అంటే, ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తోంది, 13-14 సంవత్సరాలు దాటుతోంది. ఆమెలో వచ్చిన మార్పులు చెప్తూ రాయలవారి చేసిన చమత్కారం ఏమిటి అంటే, బాల్యానికి కోపం వచ్చి వెళ్ళిపోయింది అంటాడు. ఇంత ఎంత రమణీయంగా ఉంది. అంతకంటే ముందు చాలా మంది వర్ణించినారు. మారుతున్నటువంటి ముఖ కవళికలు, శరీర కవళికలని వర్ణించిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు కాక, కానీ అతను ఏమన్నాడు, బాల్యానికి కోపం వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు. ఉండేపూడి నిర్మల జంక్షన్లా గొంతు 2 రైళ్లు పరిగెడుతుంది. 14 ఏళ్ల పిల్లగాడి యొక్క, చాలా మంది అమ్మాయిలు వర్ణిస్తే ఆమె అబ్బాయిని తీసుకుంది. జంక్షన్లా గొంతు 2 రైళ్లు పరిగెడుతుంది. వీడికి మగ ఆడ గొంతు కలిసినటువంటి ఒక గొంతు ఉంటుంది కదా 13-14 సంవత్సరాలకి అబ్బాయిలో. జంక్షన్లా గొంతు అన్నది ఎంత గొప్పగా ఉంది. ఒక పోలిక వల్ల ఎంత సౌందర్యం వచ్చింది ఆ కథ, ఆ రకమైనటువంటి ఆ కవితకి. పడీ పడని వాన చినుకుల్లా గడ్డం, ఇప్పుడు వాడికి గడ్డం మొలవలేదు, మీసాలు మొలవలేదు అని చెప్పటం అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏముంది దాంట్లో. అట్లా కవి చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంత అందంగా చెప్తున్నాడు అనటానికి శిల్పం ప్రధాన కారణమవుతుంది. ఆలంకారిక సిద్ధాంతాలన్నీ కూడా మనకు శిల్పపరమైనవే. అది మ్యాజిక్ రియలిజం ఆధునికంగా మ్యాజిక్ రియలిజం కావచ్చు, భావచిత్రం కావచ్చు, ప్రతీక కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవన్నీ కూడా అది రీతియా, ధ్వనియా, గుణమా, అలంకార సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఉపమాలంకారం ఒకటే కదండి, పోలిక చెప్పటమే కదా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకమైన పోలికతో చెప్పాడు కదా. అట్లా దేనివల్ల కవిత్వంలో అందం వచ్చింది అని మాట్లాడుతూ వచ్చిన సిద్ధాంతాలు శిల్పపరమైనటువంటి, ఆలంకారికమైనటువంటి సిద్ధాంతాలు. ఇక మరో రకమైనటువంటివి ఏమిటి అంటే నేపథ్యంగా ఉండే సిద్ధాంతాలు. నేపథ్యంగా ఉండే సిద్ధాంతం అంటే ఏమిటి అంటే, ఇది కొంత సామాజిక భూమిక మీదనే ఉండేటటువంటి విషయాలతో ఉండేది. ఒక రచన పుట్టినటువంటి కాలము ఏమిటి, ఆ రచన అలాగే ఉండటానికి ఉన్న కారణం ఏమిటి, ఇవి అలంకార సిద్ధాంతాలు చెప్పవు. అలంకార సిద్ధాంతం చెప్పలేకపోవచ్చు.
దానికి చారిత్రక దృక్పథం కావాలి. చారిత్రక సిద్ధాంతాలు కొంత మార్క్సిస్టు, గతితార్కిక భౌతికవాదం లాంటివి కొంత పనిచేస్తాయి. శ్రీశ్రీ ప్రబంధ యుగంలో ఉన్నా సరే మహాప్రస్థానం రాయడు, పెద్దన 1930లో ఉన్న మనుచరిత్ర రాయడు. స్థలకాలాలు కారణం ఏమిటి? అలాంటి రచన ఆ టైంలోనే అలాంటి స్థితిలోనే రావటానికి ఉన్న కారణం ఏమిటి? పండంటి కాపురం అనే సినిమా ఉంది. కృష్ణ, ఎస్వి రంగారావు, ప్రభాకర్ రెడ్డి గారు, ఏమంటాం, ఉమ్మడి కుటుంబానికి సంబంధించింది. అన్నగారు పెద్ద అన్నయ్యనే అంత బాధ్యతలు చూస్తూ ఉంటాడు. కుటుంబాలు ఆ టైం 70s లో, ఆ టైంలో 70s 80s ఆ టైంలో పెద్దవాడి బాధ్యత వల్ల, పెద్దవాడు బాధ్యత తీసుకొని చూడటం వల్ల అతను నలిగిపోతున్నాడు. కానీ తర్వాతి వాళ్ళందరూ కూడా కొంత సుఖంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఉండటమే చాలా గొప్ప విషయం అని చెప్తూ చాలా సినిమాలు వచ్చాయి. ఆ టైంలోనే ఎందుకు వచ్చింది? ఆ నలుగురు అనే సినిమా 2005లోనే ఎందుకు వచ్చింది? 4-5లోనే ఎందుకు వచ్చింది? సందర్భం. కాబట్టి ఒక రచన పుట్టటం వెనక ఉండే కారణాలేమిటి? ఇవి కవి జీవిత కావ్య విమర్శ, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు, ఆ రచనకి ఆ రచయితకి ఉన్న సంబంధం ఏమిటి, ఆ రచయితకి ఆ రచనలో ఉన్న పాత్రకి సంబంధం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా నేపథ్య పరంగా ఉండేటటువంటి సిద్ధాంతాలు. ఇదే ప్రక్రియలో ఎందుకు రాశాడు? ఎందుకు ఇవాళ చాలా మంది వచన కవితా మార్గాన్నే ఎంచుకుంటున్నారు పద్య కవితా మార్గం కంటే కూడా? అక్కడక్కడ పాట ఎందుకు డామినేటింగ్ గా కనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో? ఇవన్నీ కూడా నేపథ్యపరమైనటువంటి సిద్ధాంతాలు. ఇవి ప్రతిదీ, ఏ సిద్ధాంతం వచ్చినా సరే దానికి తనదైన ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఎవరు ఏం పనులు చేయరు కదా. సాహిత్య విమర్శలో ఉండేటటువంటి వాటికి కూడా ఏదో రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అసలు సాహిత్య విమర్శకే ప్రయోజనం ఏమిటి? సాహిత్య విమర్శ ఎందుకు అసలు? ఒక సృజనాత్మక రచయిత రచన చేశాడు, నేను చదువుకున్నాను లేదా మనం చదువుకున్నాం, మనకు విషయం అర్థమైంది. పాఠకుడిగా ఆ రచయిత చెప్పదలుచుకున్న విషయం ఏదో మనకు బోధపడింది. మధ్యలో ఈ విమర్శకుడు ఎందుకు? వీడి వల్ల మనకు వచ్చే కొత్త ప్రయోజనం ఏమిటి? మన మూడ్ని చెడగొట్టడం లాంటి పనే కదా వీడు చేసేది. ఇది కూడా జరుగుతుందండి ఒక్కొక్కసారి. కానీ ఒక సందర్భంలో ఒక రచనా విశేషంలో ఆ మాట అనటం వెనక, ఆ దృష్టి ఉండటం వెనక ఉన్న కారణాలని ఒక్కొక్కసారి పాఠకుడిగా మనకు తగలకపోతే, పాఠకుడిగా మనకు బోధపడకపోతే, అక్కడ విమర్శకుడు మనకి కొంత ఉప్పందించేవాడుగా, కొంత సమాచారం ఇచ్చేవాడుగా, మన జ్ఞానాన్ని పెంచేవాడుగా ఉండాలి. అక్కడ విమర్శకుడి ప్రయోజనం అవసరం, విమర్శకుడి యొక్క పాత్ర ఉంటుంది, విమర్శ యొక్క ప్రయోజనం ఉంటుంది. మనకే అర్థమైంది అనుకోండి పాఠకుడిగా, ఇంకా అవసరం లేదు. మరి ఎవరి కోసం కావాలి? మనం ఒక్కళ్ళమే కాదు కదా పాఠకుడిగా. మనం చెప్పలేకపోతున్నాం. పాఠకుడిగా మనకు కలిగినటువంటి అనుభూతిని మాటల్లో మనం చెప్పలేకపోతున్నప్పుడు ఏమవుతుంది? వాక్య రూపంలో మనం చెప్పలేకపోతున్నప్పుడు ఏమవుతుంది? ఆ రచన చనిపోతుంది. మీరు చదువుకున్నారు, ఆ కవితనో ఆ కథనో మీరు చదువుకున్నారు, ఆనందించారు. మరి దానికి 10 మందికి చెప్పాలి కదా, ఇది బాగుంది, ఎందుకు బాగుంది, ఇది చెప్పాలి కదా. మనకు మనం ఆనందించడం కోసం కాదు కదా సాహిత్యం. అక్కడ విమర్శకుడు అనేటటువంటి వాడు పాఠకుడిగా మనకు కలిగిన అనుభూతిని మనం మాటల రూపంలో వ్యాఖ్యానించలేకపోతున్నాం కాబట్టి అతనొచ్చి ఆ పని కూడా చేస్తున్నాడు. అంటే
మనమంతా భావయిత్రిలోనే ఉండిపోతున్నాం. అంటే కవిగా నేను కవిత్వం రాయలేను, కానీ మన మనసులో ఊహలు ఉన్నాయి. నేను పాఠకుడిగా నా మనసులో చాలా ఊహలు ఉన్నాయి, కానీ రాయలేను. భావయిత్రిలోనే ఉండిపోతున్నాను. వాడు దాన్ని కారయిత్రిగా మారుస్తున్నాడు. విమర్శకుడు అనేవాడు దాన్ని కారయిత్రిగా మారుస్తున్నాడు, మార్చి నలుగురిలోకి తీసుకువెళ్తున్నాడు. ఇది ఒక ప్రయోజనం. అంటే సాహితీవేత్త సాహిత్యం మరో 10 మందికి చేరటానికి అది అవకాశం ఇస్తుంది. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, ఇది బాగుందంటేనే చదువుతారు. మరి ఆ బాగుందని చెప్పేవాడు కావాలి కదా, అక్కడ విమర్శకుడు పనిచేస్తాడు. ఇది ఒకటి. రెండవది, కళలకి అన్నిటికీ ఉండేటటువంటి ఒక సామాన్య లక్షణం ఏమిటి అని అంటే, ఒక పాశ్చాత్య విమర్శకుడు కళలు మూగవి కాబట్టి సాహిత్య విమర్శ కావాలన్నాడు. అదేమిటి మూగవి ఏమిటి? మూగవి అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అని అంటే, మూగవి అంటే వాడికి భావాలు లేవని అర్థం కాదు కదా మూగవాడంటే. అతను ముఖ కవళికల ద్వారాను ముఖ ఏమంటాం సాత్వికాభినయము, ఆంగికాభినయము, వాచికాభినయం తప్ప మిగతా అభినయాల ద్వారా అతనికి కావలసిందేమిటో, అతనికి ఏం కావాలో, అతనికి ఏం చెప్పాలో అది అడగటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా? మరి అది తెలియని వాడికి అదేమవుతుంది? ఆ సైగలన్నీ వాడు ఏం చెప్తున్నాడో నాకేం బోధపడట్లేదు అన్నట్టుగా ఉంటుంది. అర్థమైన వాడికి ఓహో ఇతను ఇది అడుగుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. సాహిత్యంలో ఉండేటటువంటి విషయం కూడా అలాంటిదే. దీన్ని ఒక ఉదాహరణతో చెప్పాలంటే, సీతమ్మ వారిని వెతుకుతున్నటువంటి ఆంజనేయ స్వామి హనుమంతుడికి సీతమ్మ ఈవెనే అని తెలిసిందిట చూడగానే. విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు అలా. అది ఎలా ఉంది అంటే, కవిత్వాన్ని చూడగానే గుర్తుపట్టినటువంటి ఒక సహృదయుడిలాగా హనుమంతుడు సీతను గుర్తుపట్టాడు అంటాడు. ఒక పోలికతో చెప్తాడు. అంటే ఇక్కడ సాహిత్యాన్ని చదివేటటువంటి, సాహిత్యాన్ని అవగాహన చేసుకునేటటువంటి మనమందరం కూడా అటువంటి ప్రయోజనం కోసం సాహిత్యాన్ని చదవాలి. మనం నలుగురికి చెప్తామా లేదా? ముందు మంచి పాఠకుడు కావాలి కదా. ఆ పాఠకుడు అయిన తర్వాత అది నలుగురికి పంచటం కోసం, ఈ రచన ఎందుకు బాగుంది అని చెప్పి నలుగురితో చదివించేటటువంటి ఒకానొక పని చేయటం వీడే చేయగలడు, విమర్శకుడే చేయగలడు. గాలి పువ్వుల పరిమళాన్ని ప్రపంచానికి అందిస్తుంది, దానికేం మిగిలింది? సాహిత్యాన్ని 10 మందికి పంచుతున్నటువంటి విమర్శకుడికి వాడు నిస్వార్థంగా సేవ చేయాలి. ఒక సృజనాత్మక రచయితకి చాలా గౌరవం ఉంటుంది. అది ముందు సృజన అనేది చాలా గొప్ప విషయం కదా, అందుకని చాలా గౌరవం ఉంటుంది. కానీ ఆ సృజనాత్మక రచనలోని మెలకువల్ని, మంచిని, చెడుని ప్రపంచానికి అందించేటటువంటి విమర్శకుడికి పెద్ద విలువ, గౌరవం ఏవి కనిపించవు. కానీ ప్రయోజనం ఏమిటి అంటే, ఇవాళటికి కొంతమంది సాహిత్యం బతికి ఉన్నది, ఇవాళటికి కొంతమంది సాహిత్యాన్ని మనం చదువుతున్నాం అంటే దానికి కారణం సాహిత్య విమర్శకుడే. విశ్వనాథ సత్యనారాయణ ప్రాచీన కవులకు సంబంధించిన శిల్ప విశేషాలని బయటికి పెట్టకపోతే ఇవాళ ఎంతమంది చనిపోయేవాళ్ళు కవులుగా? చేకూరి రామారావు చేరాతల్లో కొంతమంది కవిత్వంలో ఉన్న సౌందర్యాన్ని బయటికి తీసుకురాకపోతే ఎంతమంది మనకు అర్థమయ్యేవాడా చేరా కొన్ని చెప్పకపోతే? వేగుంట మోహనప్రసాద్. ఇట్లా మనం చూసినప్పుడు సాహిత్య విమర్శకి అటువంటి పాఠకులని మరింత పెంచే, సాహిత్యానికి దగ్గర చేయటం దాని ప్రధానమైనటువంటి ప్రయోజనంగా మనకు కనిపిస్తుంది. ఇక సిద్ధాంతాల ప్రయోజనం ఏమిటి అంటే, ఆలంకారిక సిద్ధాంతాల యొక్క ప్రయోజనం అంతా కూడా ఎలాంటిది అనంటే, ఒక రచన నీకు
ఎందువల్ల నచ్చింది? ఎందుకు నచ్చింది? అందులో ఉన్న పదబంధాల వల్ల నచ్చిందా, లేదా అందులో ఉన్న శైలి వల్ల నచ్చిందా, లేదా అందులో ఉన్న అలంకారం వల్ల నచ్చిందా, ఆ కథాసూత్రంలోని అనుభూతి వల్ల నచ్చిందా అని మనం గుర్తుపట్టటానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఆలంకారిక సిద్ధాంతం. సో దాని ప్రయోజనం ఏమిటి అంటే హౌ టు ఎంజాయ్ ద పోయట్రీ. నీవు సాహిత్యానందాన్ని ఎట్లా పొందాలి, లేదా సాహిత్య పఠనానందాన్ని ఎట్లా పొందాలి, లేదా సాహిత్య శ్రవణానందాన్ని నువ్వు ఎట్లా పొందాలి, ఆ ప్రాసెస్ని చెప్పటమే ఆలంకారిక సిద్ధాంతాల యొక్క ప్రయోజనం. మరి మనోవైజ్ఞానిక సిద్ధాంత ప్రయోజనం ఏమిటి? మనకి ఎదుటివాడి మనస్తత్వాన్ని తెలుసుకోవటం ఎంత ఆసక్తికరమో, మన గురించి ఎవడైనా చెప్తూ ఉంటే, హస్తసాముద్రికం వాడో చిలక జోస్యం వాడో ఉంటే మన గురించి మనం చెప్పించుకుందామని కోరిక కూడా ఉంటుంది మనకి. మన గురించి మనకు తెలిసిన దానికంటే ప్రపంచంలో ఎవరికి తెలుసండి? కానీ మనం వాడి ముందు చేయి చాపి నా గురించి ఏమన్నా చెప్పు అని అడుగుతాం. తక్కువ చేయటం ఎక్కువ చేయటం కాదు. అంటే రచయితకి ఆ రచనలో ఉన్నటువంటి పాత్రలకి, రచయితకి అందులో ఉన్న కంటెంట్కి మానసిక సంబంధం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నమే మనోవైజ్ఞానిక సిద్ధాంతం చేసే పని. అట్లాగే కవి జీవిత విమర్శ అనే పద్ధతి ఉంటుంది. అదేం చేస్తుంది? కవి వ్యక్తిగత జీవితంలోని ఘటనలు ఆయన సృష్టించిన సాహిత్యానికి ఏ రకంగా కారణమయ్యాయి. ఇక్కడ మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి కవి జీవిత విమర్శకి ఒకే ఒక తేడా అండి. కవి యొక్క మానసిక అనుభూతుల మీద, మనసు మీద వేసినటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి కారణమైతే, భౌతికమైనటువంటి ప్రభావాలు, భౌతికమైనటువంటి చలనాలు ఏ రకమైనటువంటివో చెప్పేది కవి జీవిత విమర్శ. ఇది రెండిటి మధ్య ఉన్న ప్రధాన తేడా. అయితే మనం అతను మనసు మీద ముద్ర వేయకపోతే ఏం రాస్తాడండి అని వెంటనే మనం ప్రశ్న కూడా వేసుకోవచ్చు. కానీ మనసు మీద వేసిన ప్రభావం బయటి నుంచి మన మీద పడిందా, లేకపోతే బయటి నుంచి మన మీద పడిందా, లేకపోతే మన మనసు మీద అది చాలా గాఢమైన ముద్ర వేసిందా అన్న దాన్ని బట్టి ఆ విమర్శ రీతిని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ప్రక్రియా విమర్శ ఉంది, ప్రక్రియా విమర్శ సిద్ధాంతం ఉంది. ఒక్కొక్క రకమైన వస్తువుకి ఒక్కొక్క రకమైన రచనా రీతి కుదురుతుంది. ఇది పాటలో చెప్తేనే బాగుంటుంది, ఇది వచన కవితలోనే చెప్తే బాగుంటుంది, ఇది పద్యంలో చెప్తే బాగుంటుంది అని మనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అంటే వస్తు రూపాల నిర్ణయం అనేటటువంటిది కూడా దాని ప్రయోజనం ఏమిటి? ఏ రకమైనటువంటి విషయాన్ని ఏ రకమైన పద్ధతిలో చెబితే బాగుంటుంది అని చెప్పడానికి ప్రక్రియా విమర్శ పద్ధతి తోడ్పడుతుంది. ఇట్లా ప్రతి సాహిత్య విమర్శకి తనదైన ఒకానొక విధానం, తనదైన ఒకానొక అభివ్యక్తి విశేషం, తనదైన ఒకానొక ప్రయోజనం ఇవన్నీ ఉంటాయి. ఇన్ని ఉన్న తర్వాత ఇన్ని రకాల విమర్శ రీతులు ఎందుకు వచ్చాయి అని అంటే, కాలంలో కవి అభివ్యక్తి ఎప్పుడూ ఒకేలాగా లేదు. గురజాడ అప్పారావు గారు 1910లో గేయం ఎట్లా రాశారో ఇవాళ్ళకి అలాగే రాస్తున్నామా? గురజాడ అప్పారావు గేయం రాసినట్టు నారాయణ రెడ్డి గారి గేయం లేదు. నారాయణ రెడ్డి గారి గేయం రాసి ఉన్నట్టు వడ్డేపల్లి శ్రీకృష్ణ గేయం లేదు, వడ్డేపల్లి కృష్ణ గేయం లేదు. అంటే ఏదో ఒక నిర్మాణ పరంగానో, లేకపోతే రూపపరంగానో, లేదా ఇంకో
పరంగానో ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చారు కదా. ఒకే కవి 10 గేయాలు రాసినా 20 గేయాలు రాసినా ఒకే రకంగా లేవు కదా. ఇది సాహిత్య విమర్శలో మనం మౌలికంగా వస్తున్నటువంటి మార్పులకి గమనించవలసిన విషయం. వచన కవిత్వం కుందుర్తి రాసినటువంటి కాలానికి ఏ రీతిలో ఉందో అలాగే 60ల తర్వాత చేతనావర్త కవులు లేకపోతే అనుభూతివాద కవులు రాసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందా? లేదు కదా. మినీ కవిత్వం అనే ఒకనొక కవితా పద్ధతి, కవితా రూపం రాకపోయి ఉంటే వచన కవిత్వం చచ్చిపోయేది. ఈ మాట ముదిగొండ వీరభద్రయ్య గారు చాలాసార్లు అంటారు. ఎందుకు చచ్చిపోయేది అంటే ఎండింగ్ ఎట్లా చెయ్యాలి అన్నది అంతకుముందు వాళ్ళ కంటే కూడా మినీ కవిత్వం వచ్చిన తర్వాత ఒక చమత్కారంతోనూ ఒక పాఠకుడికి ఒక గట్టి జర్క్ ఇస్తున్నట్టుగాను ముగించటం అన్నది అది మినీ కవిత్వంలో ఉన్న శిల్పం. అది వచన కవిత్వంలోకి వచ్చి కూర్చుంది అని చెప్పటం అన్నది ప్రారంభమైంది. అంటే వచన కవిత్వం బతకడానికి ఒక రకంగా అది కారణం. కేవలం వాక్యాలే వచన కవిత అనుకుంటున్నటువంటి స్థితి దగ్గర నుంచి గాఢమైన అనుభూతితో కవిత్వం రాయటం, గాఢమైన అలంకారిక స్థితితో రాయటం చాలా కనిపిస్తుంది. మీరు తొలి రోజుల్లో చూడండి, ఒక అంత్యప్రాసలు ఇట్లాంటి వ్యవహారం అంతా ఉంటుంది వచన కవిత్వంలో. తర్వాత అది పోయింది కదా. శ్రీశ్రీది వచన గేయం కదా, పాడుకోవటానికి బాగుంటుంది కదా అది. కాగా ఇలా ఒక్కొక్క రకమైనటువంటి విమర్శ పద్ధతి, ఒక్కొక్క రకమైనటువంటి అభివ్యక్తి మారుతున్నప్పుడు తనకు తానుగా ఒక కొత్త సిద్ధాంతాన్ని తనకు తానుగా ఒక విమర్శకుడో మరొకడో సృష్టిస్తాడు. దాని యొక్క అనుసరణ వల్ల అది సిద్ధాంతం అవుతుంది. ఆ సిద్ధాంతానికి కొంతమంది మరికొన్ని నియమ నిబంధనలు మరికొన్ని తయారు చేయటం ద్వారా దానికి ఒక సాహిత్య విమర్శ గౌరవం ఏర్పడుతుంది. అలా ప్రతి సాహిత్య విమర్శ పద్ధతికి తనదైన విమర్శ ప్రయోజనం ఉంటుంది. ఒక్కొక్క ప్రక్రియా విమర్శ ఉందనుకోండి, నన్నయ్య రాసినట్టు తిక్కన రాయలేదు, తిక్కన రాసినట్టు ఎర్రన రాయలేదు, ఎర్రన రాసినట్టు శ్రీనాథుడు రాయలేదు, శ్రీనాథుడు రాసినట్టు నాచన సోమన రాసినట్టు శ్రీనాథుడు రాయలేదు, శ్రీనాథుడు రాసినట్టు పోతన రాయలేదు, పోతన రాసినట్టు పెద్దన రాయలేదు. అందరూ ఒకే కాలంలో ఉన్న పింగళి సూరన, పెద్దన, నందితిమ్మన, ఇంకోడు ఒకేలాగా రాయలేదు. ఒకే క్షేత్ర మాహాత్మ్యం అనేది ఒకానొక కావ్య ప్రక్రియ అనుకుంటే, ఒకడు స్థలం పేరు పెట్టాడు, ఒకడు దేవుని పేరు పెట్టాడు, ఒకడి భక్తుడి పేరు పెట్టాడు. పాండురంగ మాహాత్మ్యం దైవం పేరు, కాళహస్తీశ్వర మాహాత్మ్యం భక్తుడి పేరు, ఏకాదశి మాహాత్మ్యం ఒక పర్వదినం పేరు, శివరాత్రి మాహాత్మ్యం పర్వదినం పేరు. అన్ని మహాత్మ్య కావ్యాలే. ప్రక్రియాపరంగా ఇవన్నీ మహాత్మ్యాలనే అంటాం, కానీ ఒక వైవిధ్యాన్ని చూపించారా లేదా? అలా ఇలా ఒక కొత్త పద్ధతిని అనుసరించినప్పుడు దానికి ఒక నియమాన్ని, నిబంధనని, లేకపోతే మరో దాన్నో విమర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం నుంచి సాహిత్య విమర్శ ఎదుగుతుంది. ఆ ఎదిగిన క్రమంలో పాఠకులు దాన్ని అర్థం చేసుకోవటం అన్నది తొలి ప్రయోజనమైతే, విమర్శకుడు తాను చెప్పినటువంటి విషయాలని మరోసారి చూసుకొని మరో కొత్త సిద్ధాంతాన్ని చూడటానికి కూడా ఇదే ప్రయోజనంగా కూడా ఉంటుంది. చివరగా ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుంది అంటే, ఒకే రచయిత పైన లేదా ఒకే రకమైన పుస్తకం పైన చాలా విమర్శ వస్తుంది, వేరే వేరే పుస్తకాల మీద ఎందుకు రావండి అని మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. ఎందుకు రావు అని అంటే, ఒక పుస్తకాన్ని గురించి ఎవరో ఒక విమర్శ రాశారు,
అది చదువుతూ ఉంటే నాకు దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు కదా అని నాకు అనిపించింది. అంటే అదే పుస్తకాన్ని గురించి నేను ఇంకో రకంగా చెప్తున్నాను, మీరు ఇంకో రకంగా చెప్తారు, ఇంకో నలుగురు ఇంకో రకంగా చెప్తారు. అంటే సాహిత్య విమర్శ వ్యాసం మరో సాహిత్య విమర్శ వ్యాసం పుట్టడానికి కూడా కారణమవుతున్నది, హేతు అవుతున్నది. అది కూడా సాహిత్య విమర్శ ప్రయోజనమే. అది అభివృద్ధి చెందాలి కదా. సాహిత్యం అభివృద్ధి చెందటం మాత్రమే విమర్శ ప్రయోజనం కాదు, తనను తాను కూడా అభివృద్ధి చేసుకోవాలి కదా. మనకి స్త్రీవాద సిద్ధాంతం రాకపోతే నన్నయ్య గారి భాషలోనూ మరొకరి భాషలోనూ స్త్రీని అది అనేటటువంటి మాటతోనే వాడారు అనేది చర్చనీయాంశం అయ్యేదా? దిగంబర కవిత్వంలో స్త్రీ చిత్రణ మీద పెద్ద చర్చ వచ్చేదా? అలాంటి భాష ఎట్లా వాడారు అని. స్త్రీవాదం వచ్చిన తర్వాత కవిత్వంలో స్త్రీకి సంబంధించిన అభివ్యక్తిలో ఎంత జాగరూకత ఏర్పడింది. అది విమర్శ వల్లే జరిగింది కదా. అలా మనం గమనించినప్పుడు సాహిత్య విమర్శ సాహిత్యాన్ని పెంపొందించే సాధనం మాత్రమే కాదు, అదే సందర్భంలో సాహిత్య విమర్శని కూడా అభివృద్ధి చేసుకునే మార్గంగా ఉంటుంది. అదే దాని పరమ ప్రయోజనం అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు.